కొంచెం టైట్ నేను. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. Wow! Regina garu and Vijay Pini Master, welcome to D20 Success Party. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ట్రెండింగ్ లో ఉంటుంది, అందుకే పార్టీ అరేంజ్ చేయడం జరిగింది. పిన్ని మాస్టర్ విత్ వాటరా? నాకు అలవాట్లేదా బాబు? వాటర్ అలవాట్లేదా? రానా? అసలు మంది అలవాట్లేదు. ఓహో, ఈ అలవాట్లేదా? మరి ఏ అలవాటు ఉంది మాస్టర్? నందు అమ్మా ఒక షాట్ వేస్తావా? ఏం మాట్లాడుతున్నావురా? రెజినా గారు, మీకు ఎలా అనిపిస్తుంది మన పార్టీ సెటప్ అంతా? పోల్ డాన్సర్స్ కూడా తీసుకొచ్చారా మీరు? దట్టు మీ తమ్ముడు చేస్తున్నారు. సో రెజినా గారు, మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? ఈ పార్టీలో మీరు ఏం చూద్దాం అనుకుంటున్నారు చెప్పండి. మీరు ఏదన్నా కోరుకోండి, అవన్నీ జరిగేలా నేను చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. మీరు అక్కడికి వెళ్ళి ఆర్డర్ వేయండి, మీకు ఏం కావాలంటే అది వస్తుంది ఇక్కడ. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ రెజినా లెట్స్ గారు. పార్టీ. లెట్స్ పార్టీ. సుబ్బలక్ష్మి. ఒకరిని అడగటం మర్చిపోయాను. ఏంటి? రెజినా స్ట్రాంగా లైటా? ఆల్వేస్ స్ట్రాంగ్ అది. yes I am also very strong. నువ్వేంటి ఆల్రెడీ బాటిల్ ఫినిష్ చేసిన వాళ్ళ మాడుతున్నావు అప్పుడే? ముందు మేం తాగితేనే ఆ కిక్ తో బాగుంటది game. అంటే ఇప్పుడు ఎపిసోడ్ అంతా నువ్వు అలాగే ఉంటావా? ఆల్మోస్ట్ అలాగే ఉంటాం. ఏయ్ కొడుతున్నావు. ఏం తాగావురా నువ్వు? వాడక ఏం తాగావు? వాడక వాడక. ఓకే ఓకే, మీరు పక్కకు వస్తే ఒక జంట దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వస్తా. అంశు, ఎవరు మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఏయ్ ఎవరు అంకులు? ఇప్పటికి మా గురువు గారు రోడ్డు మీదకి వెళ్తే ఇంటర్ కాలేజ్ పాప లైన్ వేస్తారు తెలిసి నీకు? మరి ఇంటర్ అంటే వాట్ కెన్ ఐ డు? ఒక 2 years లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? ఆ తర్వాత చేసుకున్నా వేస్ట్. ఈసారి ఆపుకోలేకపోయినట్టున్నావు. నువ్వు మరీ అంత హార్ష్ గా మాట్లాడకన్షు, నేను హట్ అయిపోతా. ఏటన్నా హర్ష్ అట్టు చెయ్యి తీసామా ముద్దెట్టామా అయిపోయింది కదా. నిన్ను పక్కన పెట్టుకున్నాను చూడు, ఐ డిడ్ ఏ మిస్టేక్ రా. గురువు గారు అంటున్నా గుండెల్లో తన్నావు కదా. అరే నువ్వేంట్రా రాజు తాగట్లేదు? తాగితే ఏమొస్తుంది అన్న? కిక్కు. నాకు తను చూస్తేనే వస్తుంది కిక్. బాబో లెట్స్ రైడా. పార్టీకి వచ్చింది ఎవరో చూసావా? ఒకసారి దిగ. ఇలా మారిపోయావేంటి ఝాన్సీ? ఎలా వచ్చావు, ఎలా వెళ్తున్నావు, ఏంటిది? పోల్ డాన్స్ మార్చేసి ఝాన్సీని పెట్టారా? ఝాన్సీ మంచి సాంగ్. కోకా కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి కౌని వేస్తే పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు, కట్టులోనే ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా అమ్మవా, అంటావా అమ్మవా, అంటావా అమ్మవా, అంటావా అమ్మవా. అరే ఏంట్రా ఇంత రిచ్ గా పార్టీ ఏర్పాటు చేస్తా లుంగి? ఈ రోజు నా తమ్ముడు తాగి పడిపోవాల్సింది. నా తమ్ముడు బంగారం. నా తమ్ముడు ఏం తమ్ముడు పుట్టాడురా నాకు. మీరందరూ వెళ్ళిపోండి, అక్కడ సీటుల్లో కూర్చుని హ్యాపీగా చూడండి. ఒక పోల్ డాన్స్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఈ పార్టీలో బై పండు. అంటావా అమ్మవా, అంటావా అమ్మవా, అంటావా అమ్మవా, అంటావా అమ్మవా. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. I request Abhi Master onto the stage, please.
సో జడ్జెస్, అభి మాస్టర్ తన పర్ఫార్మెన్స్ లో తిరుపతి నుంచి ఒక స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ అయినటువంటి మన మురళి గారిని తీసుకుని వచ్చాడు. అండ్ ఆ రోజు ఆయనతో మన స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయించారు. మనం అందరం కూడా ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నాం ఆయన ఎంట్రీని గానీ, ఆయన ఎనర్జీని, అన్నిటిని కూడా. ఆయన గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఐ రిక్వెస్ట్ మురళి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. సో జడ్జెస్, మీకు గుర్తుండుంటుంది మనం అందరం చాలా చాలా సెలబ్రేట్ చేసాం, కలిసి డాన్స్ చేసాం మురళి గారితో. చిరంజీవి గారి పాటకి ఇరగదీశారు డాన్స్. దాని తర్వాత ఏం జరిగిందంటే మన ఈటీవీలోనే దివాళీ సెలబ్రేషన్స్ లో మెగా బ్రదర్ అయినటువంటి నాగబాబు గారి ముందు డాన్స్ చేశారు. మనం అందరం ఎలాగైతే ఇంప్రెస్ అయ్యామో బాబాయ్ డాన్స్ చూసి, నాగబాబు గారికి కూడా విపరీతంగా నచ్చేసింది ఆ డాన్స్. ఆ రోజు ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాగబాబు గారు బాబాయ్కి ఒక మాట ఇచ్చారు. అసలు ఆ రోజు బాబాయ్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత నాగబాబు గారు ఇచ్చినటువంటి మాట ఏంటి, అండ్ ఆ తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. అండ్ నాగబాబు గారు ఇచ్చినటువంటి మాట నెరవేరిందా లేదో కూడా మనం చూద్దాం. కెన్ వి హావ్ ద వీడియో ప్లీజ్? బాబాయ్ డ్యాన్స్ అంటే మామూలు విషయం కాదు. మెగాస్టార్ గారి మీద ఎంతో అభిమానం ఉంటే గానీ అంత ఓన్ చేసుకుని ఆ డ్యాన్స్ చేయలేరు. ఎంతమంది డాన్సర్లు వచ్చినా చిరంజీవి గారి స్టైల్ ఎవరికి రాదు. మళ్ళీ మీ దగ్గర చూశానండి. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్ అండి. మళ్ళీ చిరంజీవి గారిని ఎప్పుడన్నా కలిసారా? లేదు సార్, కలవాలని నా కోరిక సార్. ఐ విల్ సీ దట్ యుల్ మీట్ హిమ్. కల్పిస్తాను. చక్కగా ఆయనతో కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడి మీరు లేని నేను లేను సార్. అసలు సార్ నాకు మిమ్మల్ని చూసింది నాకు చాలా ఆయనతో కలిపి ఒక కప్పు కాఫీ తాగి చక్కగా ఫోటో తీసుకున్నాడు. మహారాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా, భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా. జనక్షేమమే తన సంకల్పంగా, తన ఊపిరి హోమజ్వాలలుగా, స్వర్గాన్ని శాసించనుగా, అమృతమును ఆహ్వానించనుగా. ఆయన ముందు ఒకసారి చిన్న ఒక 2 minutes డ్యాన్స్ చేయించు. అనయ్య, ఈయన చూసావు కదా, ఆయన అభిమానానికి నువ్వు ఇచ్చేది గిఫ్ట్ అవుతుంది నడుతున్నావు. చిరంజీవి గారిని అభిమానిస్తూ, ఆయననే ఆరాధ్య దైవంగా చూస్తూ, ఆయన పాటలకి ఇన్స్టాగ్రామ్ లో డాన్సులు చేస్తూ, అక్కడి నుంచి డైరెక్ట్ గా చిరంజీవి గారి ముందు డాన్స్ చేసి అప్రిసియేషన్ తీసుకోవటం, దిస్ ఇస్ ట్రూ సక్సెస్ రైట్ హియర్ ఫర్ యూ గైస్.
ఎలా అనిపించింది బాబాయ్ మీకు? పరమేశ్వరుడు వచ్చినట్టే ఉండేది. లోపల నుంచి షూటింగ్ చేసి వస్తున్న కుర్రోడు లాగా ఉన్నారు. అసలు చిరంజీవి గారిని చూస్తుంటే ఇప్పుడు యూత్ కుర్రోళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు సార్. అంత హ్యాపీ, అంటే చూస్తూనే ఉండిపోదాం అనిపించింది. చాలా హ్యాపీ, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. సార్ గారు, మురళి గారు, ఏడవద్దండి, ఎందుకు ఏడుస్తున్నారు? హ్యాపీగా ఉండండి, ఇంకా మీకు లైఫ్ బాగుంటుంది. చాలా సంతోషమైంది సార్. ఇంకా సార్తో చెప్పాను, సార్ ఇంకా చనిపోతేనే నాకు బాగాలేదు సార్ అనుకున్నా. ఏమంటే నా కసి అలాంటిది. సార్ గారిని కలవాలి 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 కలవాలి. నాకు ఇంత తొందరగా నేను సార్ని కలుస్తానని నేను అనుకోలేదు. ఇది వాస్తవం చెప్పాలంటే నాకు ఈ స్టేజ్ దాకా పిలుచుకొచ్చింది అభి మాస్టర్ గారికి. ఢీ షోలో నాకు చాలా ప్రోత్సాహాన్నిచ్చి సార్ని కల్పిస్తానని మాటిచ్చి మళ్ళీ నాగబాబు గారితో చెప్పి నాకు మళ్ళీ ఇంకొక పునర్జన్మనిచ్చింది ఆది గారు. మా అందరిది మామూలు, మేము ఎంతవరకు చేయగలం అంటే మహా అయితే ఆ మాట చెప్పగలం, కానీ ముఖ్యంగా నాగబాబు గారు సార్ అసలు ఎప్పుడైతే మాట ఇచ్చారో మాట ఇచ్చిన 2 వారాల్లో చిరంజీవి గారి షూటింగ్ ఉందని తెలుసుకోవటం, నాగబాబు గారు చిరంజీవి గారికి కాల్ చేయటం, వెంటనే అన్నయ్య ఇట్లా మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మామూలుగా డాన్స్ వేయట్లేదు, అసలు మీరే పూన్నట్టే వేస్తున్నాడు, అతను ఒక్కసారి కలిస్తే అతని జన్మ ధన్యం అన్నంత ఫీల్ అవుతున్నాడు, నేను మాట ఇచ్చాను నా కోసం అతన్ని కలవండి అని నాగబాబు గారు చెప్పిన వెంటనే చిరంజీవి గారు అసలు అందులో ఏముంది, నువ్వు పంపించిన నాగబాబు నేను చూసుకుంటా అని వెంటనే చిరంజీవి గారు ఆ మాట చెప్పి ఆ రోజు కూర్చోబెట్టి ఆయనతో ఆల్మోస్ట్ మనం ఇక్కడ క్లిప్పింగ్స్ ఒక 1 minute ఉండొచ్చు, కానీ 2 hours కూర్చున్నారు సార్. ఆ 2 hours డిస్కషన్ జరిగింది కూర్చోబెట్టి. అతనితో ఎంత మాట్లాడాడంటే ఆయన చివరగా ఇచ్చిన మాట ఏంటంటే, ఏదో ఒక రోజు నా సినిమాలో నా పక్కన నువ్వు మూమెంట్ వేస్తావని మాట ఇచ్చారు సార్ ఆయన. చిరంజీవి గారి గురించి ఒక 4 మాటలు చెప్తాను సార్. అంటే బేసిక్ గా అప్పటి వరకు తెలుగు సినిమాకి లక్షల్లో కలెక్షన్లు వచ్చేవి, ఆయన వచ్చాక కోట్లలో కలెక్షన్స్ రావటం మొదలైంది. ఆయనే మెగాస్టార్. అప్పటి వరకు తెలుగు సినిమా అనగానే నంబర్ 1 పొజిషన్ అనేది వారానికి ఒకసారి మారుతూ ఉంటది అని అనుకునేవాళ్ళు, కానీ ఆయన వచ్చాక 3 దశాబ్దాలు ఒక్కరే నంబర్ 1 గా ఉండొచ్చు అనేది తెలుసుకోవటం మొదలైంది. అప్పటి వరకు తెలుగు సినిమా హీరోలు అంటే డబ్బులు సంపాదించుకోవచ్చు, హీరో అయితే అనే ఫీలింగ్ ఉండేది, కానీ సంపాదించిన డబ్బును సహాయం కూడా చెయ్యొచ్చు అని ఆయన వచ్చాకే తెలిసింది. అలాగే అప్పటి వరకు టాలెంట్ ఉంటే మనం ఒక హీరోగా ఎదగొచ్చు అని తెలుసుకున్నాం, కానీ టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని అలా ఎదిగేలా చెయ్యొచ్చు అని నిరూపించింది మాత్రం మెగాస్టారే సార్. ఎక్కడో చిత్తూరులో ఒక చిన్న ఏదో రోడ్డు మీద డాన్స్ చేస్తుంటే అక్కడ ఉన్న చూసి జనాలు చప్పట్లు కొట్టడం, లేకపోతే వినాయకుడు విగ్రహం దగ్గర డాన్స్ చేస్తుంటే అక్కడ జనాలు చప్పట్లు కొట్టడం, అలాంటి మురళీ బాబాయిని ఈ రోజు ఆయన గుర్తించి ఆయన పక్కన కూర్చోబెట్టుకొని కాఫీ తాగించాడంటే అంతకు మించిన మంచి వ్యక్తి గాని, అంతకు మించిన మంచి మనసున్న వ్యక్తి గాని నాకు తెలిసి మనము ఇంక చూడలేము సార్ అలాంటి హీరోని. కాబట్టి అలాంటి మెగాస్టార్ గారికి మా ఢీ షో అందరి తరపున కూడా పాదాభివందనాలు సార్. సీరియస్ గా ముందుగా ఇదంతా జరగడానికి మెయిన్ కారణమైన నాగబాబు గారికి, అలాగే అతని కోరికను మన్నించి నెరవేర్చిన చిరంజీవి గారికి నిజంగా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఊహించుకోలేదు ఇంత తొందరగా. అసలు ఈ వయసుకి నాకు 54 సంవత్సరాలకి నాకు ఈ స్టేజ్ దాకా వస్తానరా నేను ఆలోచించుకోలేదు. అనుకున్నది సాధించేశానండి. దీనికి మించిన సంతోషం నాకు లేదండి. చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. మీరందరూ నాకు చాలా రుణపడి ఉన్నారండి. ఇది వాస్తవం, ఇది గ్యారెంటీ. ఈవెన్ అనిల్ రావిపూడి కూడా అభిగాన్ని గుర్తుపట్టాడు. ఇన్స్టాగ్రామ్ ఇంకా నీ డాన్సులు గట్టిగా చూస్తుంటాను అబ్బాయి నేను అన్నాడు. అది హైలైట్ అండి. వెళ్ళంగానే అన్న చెప్పాడు, సార్ ఇతనే కొరియోగ్రాఫర్. అవును చూస్తాను, మనవాడు ఇన్స్టాగ్రామ్ లో మంచి అడవాడు చేస్తుంటాడు కాబట్టి కార్డు ఉందా అని అడిగాడు. సార్ తీసుకో తొందరగా అని అన్నారు. అబ్బా ఇంకా అది చాలు అసలు. అంటే మనం ఇక్కడ డీజేస్ నేను చాలా వరకు అదే అనుకుంటున్నా, మనం చేస్తాం బయట మనం తెలుసో లేదో చూస్తారో లేదో అనుకున్నా, కానీ బాబోయ్ అన్ని చూస్తున్నారు, అందరూ పెద్ద పెద్దలే చూస్తున్నారు. మాస్టర్ మీరు ఆ చివర్లో సార్ ముందు డాన్స్ చేశాడు కదా, ఆయన చివర్లో మీరు చూశారు కదా, మెగాస్టార్ గారు అప్పుడే ఆ మేసాల పిల్ల సాంగ్ లో హుక్ మూమెంట్ చేసి ఉన్నారు అక్కడ. ఆ మూమెంట్ ఇంకా సాంగ్ కూడా రిలీజ్ అవ్వాలి మేము చేసే టైంకి. అప్పుడు ఆ హుక్ మూమెంట్ తీసుకొచ్చి బాబాయికి చూపించి, నేను షార్ట్కి వెళ్ళి వస్తాను, ఈ గ్యాప్ లో నువ్వు ఈ మూమెంట్ నేర్చుకుని నాకు చూపించు అని చెప్పి ఆయనే మూమెంట్ ఇచ్చి చేయించాడు. అవునా? మామూలు అదృష్టం కాదు అసలు.
విజయపిని మాస్టర్, రెజినా గారు, అసలు నిజంగా ఇక్కడ మీ ముందు మొదలైనటువంటి ఈ టాలెంట్ ఇక్కడ నుంచి చిరంజీవి గారి దాకా ఈ జర్నీ మీకు ఎలా అనిపిస్తుంది బిన్ని మాస్టర్? అరే ఆడు సక్సెస్ అయ్యాడ్రా, ఆడు గెలిచాడ్రా అని అంటుంటారు కదా, వింటుంటాం. ఇది సక్సెస్ అంటే, నిజంగా ఇది గెలవడం అంటే. మీరు అక్కడ కాఫీ అలా తాగుతుంటే మేము అభిమానులందరూ అక్కడ కూర్చొని తాగినంత ఫీలింగ్ వచ్చింది నాకు. లైక్ ఇందాక చెప్పినట్లు డెఫినెట్ గా బాస్ మీరు కలిపి ఎప్పుడోకప్పుడు ఒక స్టెప్ వేస్తారు. దానికి మేము మొన్న మీకు జడ్జిమెంట్ ఇచ్చాం, ఈసారి అది వచ్చినప్పుడు పేపర్లు చింపి ఇసురుతాం. అభి, గాడ్ బ్లెస్ యూ. ఆ రోజు లైక్ ఇందాక చెప్పినట్లు నీకు ఏమనిపించిందో తెలియదు, అలా ఆయన తీసుకొచ్చి ఎంకరేజ్ చేసో. అండ్ అందరికి చెప్తున్నాను, ఈ D2019 వరకు ఒక లెక్క, 20 మాత్రం వేరే లెవెల్. ఎందుకంటే నేను మొన్న హాలిడేకి వెళ్ళాను దుబాయ్, అబుదాబి అటువైపు. అక్కడ జనాలు వచ్చి అడుగుతున్నారు, సార్ ఈ సీజన్ ఎవరు గెలుస్తారు సార్ అని. సో అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు జనాలు. సో ఏదో మనం చేస్తాం ర్యాండమ్ గా అని అనుకోవద్దు, ప్రతి డీటెయిల్ గమనిస్తున్నారు. మురళి గారు, ఆల్ ద బెస్ట్. కుదిరితే మనం కూడా ఎప్పుడన్నా తప్పకుండా పనిచేద్దాం. రెజినా గారు, అభి, ఐ మస్ట్ సే థ్యాంక్ యూ. మీ వల్ల మురళి గారు డ్రీమ్ ఇంకా ఇట్ బికేమ్ అ రియాలిటీ. థ్యాంక్ యూ అండి ఫర్ బీయింగ్ దిస్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ us. లవ్లీ, థ్యాంక్ యూ రెజినా గారు. కొరియోగ్రఫీ చేసిన అభికి అలాగే బాబాయ్కి ఇద్దరు కూడా వన్స్ అగైన్ ఒకసారి గట్టిగా హక్ చేసుకుందాం అందరం. కంగ్రాచులేషన్. నాకు మళ్ళీ ఈ ఛాన్స్ రాదు, ఎందుకంటే వీళ్ళిద్దరి కళ ఈ రూపంలో నెరవేరినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం.